జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించామని చెప్పేసి అత్యంత ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి క్రమంలో తెలుగుదేశం కూటమికి ఒక చేదు వార్త ఢిల్లీ నుంచి ఈరోజు వచ్చింది. అదేంటంటే కూటమి వాళ్ళకే తెలియని సంభ్రమ ఆశ్చర్యాలతోటి చేసుకుంటున్నటువంటి ఆనందకరమైన శుభపరిణామం ఏంటంటే అది జనం అనుకుంటున్నట్టు ఈవీఎంలో మతలబో లేకపోతే గోల్మాలో ఇంకోటో చేయటం తప్ప ఇంత ఘన విజయం అనేది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పథకాలు, ఆయన గారు ప్రజల కోసం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి నవరత్నాలు, అలాగే ఆయన బటన్ నొక్కుడు పరిపాలన ఏదైతే ఉందో అది నా భవిష్యత్ అనేలాగా సాగటం ఏదైతే ఉందో ఇవాళ తెలుగుదేశంకు అత్యంత దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో మొత్తానికైతే ముందైతే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాము, ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టామని చెప్పేసి తెలుగుదేశము, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంగా ఉబ్బుతబ్బిబ్బుతున్న క్రమంలో ఒక వాళ్లకు ఏమాత్రం మింగుడు పడినటువంటి వార్త ఒకటి ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చింది. అదేంటంటే నితీష్ కుమారు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో మంట పెట్టేయటం తెలుసు కదా, నితీష్ కుమార్ అసలే చంచలమైన మనిషి. యూతుల నుంచి అవతల గోడ దూకటానికి చాలా చాలా ఈజీగా దూకేస్తాడనమాట. కప్పలు కూడా అంత ఈజీగా ఇటు నుంచి అటు దూకలేవు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నితీష్ కుమారు, చంద్రబాబు వీళ్ళిద్దరే ఆయిపట్టు. ఈ క్రమంలో నితీష్ కుమార్ చేసినటువంటి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, రాజుగారి పెద్ద భార్య, రాజుగారి చిన్న భార్యలాగా చూసుకుంటే రాజుగారి పెద్ద భార్య ఇప్పుడు చేసినటువంటి సామెత ఆమె చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు చిన్న భార్యకు కూడా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి లాగనమాట. ఎందుకంటే బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ ఎట్లయితే ఉందో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కూడా అట్లనే ఉంది. కానీ బాబు గారు ఏదైతే ఉన్నారో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం కోసమో లేదంటే ఇతరత్ర పనులు ఏమైనా మరి చేస్తున్నారేమో ప్రభుత్వంలోకి, అధికారంలోకి వచ్చే క్రమంలో. ఎందుకంటే మన వీడియోలలో కింద కామెంట్లలో చూస్తే చాలామంది చెప్పేది ఏంటంటే ఇది ఈవీఎంల గెలుపని అంటూ ఉంటారు. ఈ క్రమంలో మరి దానిని జస్టిఫై చేసుకోవడానికి ఏమో కానీ ఎటువంటి డిమాండ్లు లేకుండా బేషరతుగా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అనేది మనం చూసాము. ఈ క్రమంలో కనీసం ప్రత్యేక హోదా అడగొచ్చు, పోలవరం పూర్తి చేయమని అడగొచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వీలేదనే షరతు పెట్టచ్చు, అలాగే వైజాగ్ రైల్వే జోన్ అడగొచ్చు, అమరావతి నిర్మాణానికి డబ్బులు అడగొచ్చు. ఇట్లాంటి ఎన్నో వాటిని అడిగిన తర్వాత మాత్రమే ఎన్డీఏకి బాబు గారు మద్దతు ఇస్తే బాగుంటుంది అనేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అందరూ కోరుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశంకు ఓటైన వాళ్ళు కూడా ఓటేసినా ఓటేయకపోయినా రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా మద్దతులో ఇటువంటి డిమాండ్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఎటువంటి బేషరతుగా మద్దతు ఇవ్వడం అనేది మనం చూసాము. ఈ క్రమంలో నితీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా అడగటం అనేది, ఏపీకి ప్రత్యేక హోదా అడగకపోవటం అనేది ఇవాళ ఖచ్చితంగా సమస్యలు తెచ్చిపెట్టేటటువంటి విషయంగానే చెప్పుకోవాలి. ఒకవేళ నితీష్ కుమార్ కనుక ఈ ప్రభుత్వాన్ని పడగొడితే రేపొద్దున్నే కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇండియా కూటమి కనుక వచ్చేటటువంటి పరిస్థితులు వస్తే ఈయన గారు మరి బయటికి వెళ్ళటానికో లేకపోతే దానికి మద్దతు ఇవ్వడానికో కూడా ఏదో ఒకటి అడగాల్సిన పరిస్థితులు రావచ్చు. మొత్తానికైతే బాబు గారికి అయితే ఈరోజు ఏదైతే ఆనందం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించిన ఆనందం లేకుండా ఈయన గారు కూడా ఖచ్చితంగా ఏపీ కోసం డిమాండ్లు పెట్టక తప్పని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నితీష్ కుమార్ చేశారు. జేడీయూకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీలోనే ఆ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయటం, అలాగే అందరితోటి ఆగకుండా పేపర్ లీకేజ్ ఉంది కదా, నీటు ప్రశ్నాపత్రాల లీకేజ్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేకమైన కఠిన చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి అడిగారు. ఇది కూడా నరేంద్ర మోడీ కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి అంశమే. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి ఎన్నో డిమాండ్లు వస్తాయి భాగస్వామ్య పక్షాల నుంచి ఎన్డీఏకి. దానిని ఎంతవరకు ఎదుర్కోవాలి, దాంట్లో చంద్రబాబు నాయుడు సహకారం ఇవ్వటం అయితే ఒకటైతే, ఈయన గారు కూడా డిమాండ్లు పెట్టకపోతే ఏపీ ప్రజల దృష్టిలో పలచనైపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే చంద్రబాబు సర్కారును ఇరకాటంలో పెట్టేలాగా నితీష్ కుమార్ ప్రవర్తించారని అయితే చెప్పుకోవచ్చు. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.